వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం సభ పల్నాడులో చరిత్ర సృష్టించింది ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైఎస్ షర్మిలారెడ్డి బస్సు అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లరి మూకలు. చెర్లోపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ఓటర్లకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ 22న ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. నామినేషన్ రోజు ఉదయం 8 గంటలకు టీడీపీ అభ్యర్థి కన్నా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి నామినేషన్ దాఖలు చేయుచున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బూరు మల్లిబాబు, టీడీపీ నాయకులు దరువూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సత్తెనపల్లి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రేపు 22వ తారీఖు 10 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాని సందర్భంగా రఘురామ్ నగర్ గల క్యాంప్ కార్యాలయం అయిన కన్నా గారి క్యాంప్ కార్యాలయం వద్ద నుంచి ఉదయం 8 గంటలకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేయడం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరయ్యి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మనం చేస్తున్నాం. అలాగనే జనసేన, బీజేపీ నాయకులందరి తరఫున కూడా మరొకసారి మనం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగమేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువు తీర్చారు. అనంతరం గ్రామ పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ నామాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రథం ముందు భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ రవి నాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రథోత్సవానికి కోటు దయాకర్ రెడ్డి, కోటు కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారని పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ లో ఎస్ కార్తిక్ 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే ఎంపీసీ గ్రూప్ నందు ఎస్కే సమీర్ 459 మార్కులతో మండల ద్వితీయ స్థానం సాధించగా, ఎంవి పుష్పలత 454 మార్కులతో కాలేజీ తృతీయ స్థానం, 452 మార్కులతో టీ కార్తిక్ చతుర్థ స్థానాలు కైవసం చేసుకున్నారు. బైపీసీ గ్రూప్ నందు ఎన్ జాహ్నవి 440 మార్కులకు గాను 414 మార్కులతో మండల ప్రథమ స్థానం పొందింది. సిఈసీ గ్రూప్ లో వి వెంకట అభిషేక్ 500 మార్కులకు గాను 442 మార్కులతో కాలేజ్ ఫస్ట్ సాధించారు. ఇంటర్ ద్వితీయ స్థానంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ వర్షిత 1000 మార్కులకు గాను 950 మార్కులతో, షేక్ షర్మిల, వి శ్రీజ 935 మార్కులతో కాలేజీ ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాలేజీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు మాట్లాడారు. మార్చ్ 2024 జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల జరగడం జరిగింది. దీంట్లో మన విజ్ఞాన కళాశాల యథావిధిగా మన కళాశాలను స్థాపించి 24 సంవత్సరాలు అయినప్పటికీ 2000 సంవత్సరాలు స్థాపించాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా మన విజ్ఞాన కళాశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. అలాగే ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా మన విజ్ఞాన కళాశాల విద్యార్థులు ఎస్ కార్తిక్ 470 మార్కులు గాను 460 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 459 మార్కులతో
స్వామి ఎస్కే స్వామి మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 454 మార్కులతో ఎం వెంకట పుష్పలత మండలం థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎంపీసీ విభాగం అది. పోతే బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 414 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని ఎన్ జాహ్నవి కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే సిఈసిలో 500 గాను 448 మార్కులతో అభిషేక్ తీసుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పార్లపల్లి చెర్లోపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తీన్మార్ తప్పెట్లతో ఘన స్వాగతం పలికిన పార్లపల్లి చెర్లోపల్లి గ్రామస్తులు కండలేరు లిఫ్ట్ 63 కోట్లతో తెబట్టి పొదలకూరు మండల రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి పనిచేసే వాళ్ళకే ఓట్లు వేయండి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు, కోడూరు భాస్కర్ రెడ్డి, బిడదవోలు మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ్, రావుల సుధాకర్ గౌడ్, పార్లపల్లె ప్రెసిడెంట్ గూడూరు ప్రసన్న, గూడూరు శ్రీనివాసులు, వెన్నపూస రాజారెడ్డి, చెన్న కృష్ణమనాయుడు, చిన్నబాబు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి రాపూర్ నుంచి గూడూరు మండలం నుంచి పొదలకూరు మండలం దాకా క్వాచ్ ఎక్కడైనా ఎత్తుకో, అది అటవీ భూమి, గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్, మైనింగ్ లీజ్ అవసరంలే, ఎవడైనా ఎత్తుకోండి, నాకు 7,000 పంపించండి టన్నుకి. ఒక ముఖ్యమంత్రి ఏం కర్మ ఇది? 7,000. సైదాపురం నుంచి వస్తా ఉండే కథలు ఆడ సిలికా గూగుల్ మ్యాప్లో పిక్చర్స్ తీసా. ఏపీఐఏసి ల్యాండ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, మేత పొరంగోకు అన్నీ తీసి పంపించా లాయర్కి. ఆలస్యం చేస్తూ ఉన్నాడు. లోకేష్ బాబు చెప్పిన లాయర్కే పంపించు. ఎత్తి నెలకి 12 కోట్లు పంపించు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఇప్పుడు మన దాంట్లో మొగళ్ళూరులో ఆయన బ్రదర్ని బుక్ చేశారు. అది ఏం కేసా? ఆడ శ్యాంప్రసాద్ రెడ్డి బ్రదర్ని. ఏది నేను పోరాడితే ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? మన కోడ్ వచ్చే దానికి ముందు వరకు డైరెక్టర్ మైన్స్ నేను ప్రతిదీ వరదాపురం నుంచి అన్ని ఎవరికి పంపించాను? మెయిల్లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మెయిల్, డీజీపీ మెయిల్, డైరెక్టర్ మైన్స్ ఇంచార్జి మెయిల్, కలెక్టర్, ఎస్పీ పంపించి అలిసిపోయినా. డిసెంబర్ 2వ తేదీ నుంచి నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి అన్ని మెయిల్స్, ఆధారాలతో, జిపిఎస్ మ్యాప్స్తో, గూగుల్ మ్యాప్స్తో. నో యాక్షన్. ఒకటే మాట్లాడుతున్నారు. సీఎం పేషీలో కూర్చొని ధనంజయ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఏం చేయాలా? చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహం చేస్తున్నాడు. మన కర్మ. మేమంతా సిద్ధం సభ పల్నాడులో చరిత్ర సృష్టించిందన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన మేలు, జరగాల్సిన మేలు గురించి పూర్తిగా వివరించారన్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని ఘాటుగా తిప్పికొట్టారు. ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నాయకులు తట్టుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారు. అఖండ మెజారిటీతో గురజాల నియోజకవర్గాన్ని మేము గెలిపించుకుంటామని అన్నారు. ముఖ్యంగా ఎరపతినేని శ్రీనివాసరావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 2019లో రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించామని ఎరపతినేని శ్రీనివాస్ అంటున్నాడు. నేను ఈ మాటకి ఛాలెంజ్ విసురుతున్నా. 2019లో నిజంగా మీరు రాయపాటి సాంబశివరావు మీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించినట్లయితే ఎలక్షన్ తర్వాత కాదు, రాజకీయ సన్యాసం తీసుకునేది ఇప్పుడే. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే నువ్వు కూడా ఈరోజు రాజకీయాల నుండి తప్పుకుంటావా? ఇదే నా ఛాలెంజ్. మాజీ ఎమ్మెల్యే అరపతనేనికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. కాబట్టి ఇంకా వాళ్ళ షేర్ తగ్గుతుంది. అయినా వాళ్ళు శాంక్షన్ చేసింది 2020లో, అది కూడా తెలీదు. జీవోలు చూడవు, ఎవడో ఒకటి రాసిచ్చింది చదువుతావు. అందుకే నీకు ఓపెన్ ఛాలెంజ్. నీకు దమ్ముంటే నేను ఏదైతే ఈరోజు చెప్తున్నానో, మెడికల్ కాలేజ్ మేము వచ్చిన తర్వాత నేను ఇచ్చిన లెటర్ మీద వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. తద్వారా జవహర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర శాంక్షన్ చేయించారు. అలా కాదు, నువ్వు రాయపాటి సాంబశివరావు శాంక్షన్ చేయించాడు అంటున్నావు. నేను రుజువు చేస్తా. నేను రుజువు చేయలేకపోతే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? 24 గంటల టైం ఎరపతినేని, గుర్తుపెట్టుకో. దీని మీద నువ్వు ఒక ఛాలెంజ్ ఇస్తున్నావు, నేను స్వీకరించా. నేను దీని మీద ఇస్తున్నా, చెప్పు నీ ధైర్యం ఏంటో. ఊరికే సభ చూడగానే భయపడిపోయి మైండ్ దొబ్బి ఏది పడితే అది మాట్లాడితే ఎట్టా ఎవరు నమ్ముతారు చెప్పండి?
ఇలా ప్రతి విషయం కూడా ఎండగడతాం. ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ప్రతి ఇంటికి పోయి కూర్చున్నంత ఉంది. ఆ ఇంటికి ఇచ్చిన నవరత్నాలు కానీ, లేదు ప్రతి పట్టణంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇప్పటికే బహిరంగ చర్చ పెట్టాను కదా. దాదాపు సంవత్సరంన్నర క్రితమే బహిరంగ చర్చకు రమ్మంటే తుస్సుమని పారిపోయా, రాకపోయా. పోనీ లోకేష్ గారు వచ్చినప్పుడు నేను వస్తానని చెప్తే నేను ఒక్కడే వస్తానని చెప్పాను. దానికన్నా ఒప్పుకున్నారా? అది లేదు. ఏం చేశామో చెప్తామని చెప్పాము, అయినా రాలేదు. ఊరికే ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే కాదు, ఏం చేశామో బహిరంగంగా చెప్పాలి. అందుకే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. ఎలక్షన్ ముందే తేలిపోతుంది కదా ఎవరుంటారో ఎలక్షన్స్లో హాయిగా, ఎవరు రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో చూద్దాం. ఛాలెంజ్ ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. ఒప్పుకుంటే గురజాల ప్రజలకి హాయిగా పట్టిన శని వదిలిపోతుంది. ఈ దెబ్బతో 20-30 ఏళ్ల క్రితం పట్టిన శని తెలుగుదేశం నాయకులు కూడా కోరుకుంటున్నారు, ఒక దెబ్బతో పోయిద్దిరా ఈ దరిద్రం అని. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను కదా, మరి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. మాట్లాడితే గురజాల జిల్లా ఏంటి అంటాడు. ఎస్, జిల్లా కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ పార్లమెంట్కి ఒక జిల్లా పెడుతున్నప్పుడు పార్లమెంట్లో మెజారిటీ శాసనసభ్యులు అంటే ఏంటి? మెజారిటీ ప్రజల మనోభావాలు చెప్పడానికే మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నారు. ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి గురించి. 7గురిలో దాదాపు 5గురు సత్తెనపల్లి, పెదకూరుపాడు, లేదు చిలకలూరుపేట, వినుకొండ, నసరావుపేట శాసనసభ్యులు నసరావుపేట కోరుకున్నారు. దానికి ఎవరిమేం చేయగలుగుతాం? ఈయన చేస్తే ఎవరైనా ఆపారా? 20 సంవత్సరాలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరైనా ఆపారా? రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరు? కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా? పోలీస్ సబ్ డివిజన్ గురజాలకు తెచ్చింది ఎవరు? కాసు కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు 1990 శతకంలో. మీరు చేసింది ఏది చూపెట్టమంటే అది చూపెట్టలేదు. మున్సిపాలిటీలు తెచ్చింది ఎవరు? పిడుగురాల మున్సిపాలిటీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ టౌన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు చెప్పండి ఏం చేశారంటే అది చెప్పలేరు. ఒక పట్టణం, మళ్ళీ చెప్తున్నా, ఒక పట్టణం ఏదైనా నువ్వు చేసిందంటే చూపెట్టు. ఒక నేషనల్ హైవే, జాతీయ రహదారి కానీ ఒక పెద్ద రోడ్డు చేసి చూపెట్టు. మేము చూపెడుతున్నాంగా, నార్కెట్పల్లి అద్దంకి హైవే, అదిగో దాచేపల్లి మాచర్ల నేషనల్ హైవే, ఇప్పుడు కొండమూడు పేరేచర్ల శాంక్షన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి చూపి. ఓ మంచినీటి పథకం ఒక పట్టణానికి లేదు, ఒక గ్రామానికి లేదు, ఒక కాలేజు, ఒక హాస్పిటల్ ఏమీ లేక ఊరికే ఉన్నాం. అందుకే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి, బాగుంటుంది. 24 గంటల టైం నీకు. ఓకే, థ్యాంక్ యూ. కడప జిల్లా లింగాల మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిలారెడ్డి బస్సుని వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లరి మూకలు అడ్డుకున్నారు. దీంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. అన్నా వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకు ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టి సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు. అక్కడ మా జెండాలు పీకుతున్నారు, అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు. ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఏ రాజశేఖర రెడ్డి గారిని అయితే మీరు గెలిపించారో, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో, ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు
నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను. కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు. వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి నీతి లేదని, అవినీతి మాత్రమే తెలుసని, ప్యాకేజీలు తీసుకుని పార్టీలు మారారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాపూరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ ప్రజలందరికీ తెలుసన్నారు. రాపూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినా ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీదుగా ఎమ్మెల్యేగా గెలిచి నీచ రాజకీయాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదలు కమిషన్ను దండుకోవడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. రాపూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్లేలా చేశారన్నారు. రాపూరు ఆర్టీసీలో 100 బస్సులు ఉంటే ఆనం ఎమ్మెల్యే అయ్యాక 50 బస్సులు తగ్గాయన్నారు. ఆనం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. విలేకరుల, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా వందనం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్నటి రోజు నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాపూర్లో రేపు 14వ తేదీ చెన్ను గార్డెన్స్లో మా నిర్ణయము ప్రకటిస్తామని చెప్పారు. మీకు అందరికీ తెలుసు ఆయన నిర్ణయం ఎప్పుడు ప్రకటించున్నాడు. ఈరోజు కొత్తగా పార్టీలోకి వచ్చారు కదా, తెలుగుదేశం. యువకాలంలోనే ఆయన పాదయాత్ర తిరిగాడు, చేశాడు. ఈరోజు నిర్ణయం తీసుకునేది ఎందుకంటే రామూరు ప్రజలు చాలా అమాయకులను చేసి ఆడించవచ్చు అని ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అవతల కూడా ప్యాకేజీ తీసుకునే దానికోసంగా చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఎవరెవరు పోయి ఆయన కలిసారో మాకు తెలుసు, గంగాప్రసాద్ పోయి ఎన్నిసార్లు కలిసారో మాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. వేళ కుదిరించుకోవడానికి ఒక సాకుగా ఒక ప్రోగ్రామ్ని అర్థం పెట్టుకొని ఆయన ఆడుతున్న క్రీడ ఇది 14వ తేదీ అనేది. దాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలనేది ఎందుకు వస్తుంది? అది రాజకీయ మీటింగ్ అయితే కాదు కదా, మీరే చెప్పండి. రాజకీయ మీటింగ్ అయితే చెప్పొచ్చు, అక్కడ ఉండే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈయనేది నిర్ణయం తీసుకుంటాము అని చెప్పటము. ఆల్రెడీ ఆయన పార్టీ మారి వెళ్ళిపోయి ఉండే అంటే సాగుతాం ఉంది కూసే ఏమంటారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ హాఫీజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కోవూరు, కొడవలూరు, విడవలూరు పోలీస్ స్టేషన్లను మరియు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది. పోలీస్ స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తాజా పరిస్థితులు తదితర వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసిన వాహనాల నమోదు వివరాలను పరిశీలించి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం, నగదు, గంజాయి, నాటుసారా వాటిని అరికట్టే విధంగా జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మండల పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామ సభలు నిర్వహించి ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలతో మమేకమై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆర్కా ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ రాము ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి, మంచి ఫలితం సాధిస్తారనే సూత్రాన్ని ప్రతి విద్యార్థినికి మా అధ్యాపక బృందం చెప్పడంతోనే అన్ని విభాగాలలో విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అనిల్, వాసు, ప్రిన్సిపల్ తదితరులు హాజరయ్యారు. నేను
ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్ అండి. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా మరి జూనియర్ ఇంటర్లో 464 మార్క్స్, సీనియర్ ఇంటర్లో 987 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా వైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో 432, సీనియర్ ఇంటర్లో 983 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా పాస్ పర్సంటేజ్ కూడా 98.5 వచ్చింది. ఇదే విధంగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రిజల్ట్ ఇంకా డీటెయిల్డ్గా మా అకాడమిక్ డైరెక్టర్ గారు వాసు గారిని అందించవలసిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ బుట్ట రేణుకను కలిశారు. ఎమ్మినగూరు దూదేకుల గర్జన సభపై బుట్ట రేణుకతో చర్చించారు. రాష్ట్రంలో దూదేకుల ఆత్మగౌరవం కాపాడేలా జగన్ ప్రభుత్వం చట్టం చేసిందని మాజీ ఎంపీ వైసీపీ ఎమ్మినగూరు అభ్యర్థి బుట్ట రేణుక తెలియజేశారు. గతంలో దూదేకుల కులస్తులు పలు అవమానాలు ఎదుర్కొన్నారని, దీంతో సమాజంలో మైనార్టీలతో సమానంగా ఉండేలా దూదేకులను కళ్యాణ్ లక్ష్మి పథకం నుంచి షాదీ తోఫాకు సీఎం జగన్ మార్చారని బుట్టా రేణుక తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం దూదేకుల గోడు పట్టించుకోలేదని, ఈ నెల 27వ తేదీన ఎమ్మిగనూరులో దూదేకుల గర్జన ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దూదేకులు జగన్కు అండగా నిలవాలన్నారు. మనందరి మధ్యలో రాష్ట్ర మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్న ఎస్ఎస్ బాజీ గారు మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈయన అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ అంత దగ్గర మైనారిటీస్కి ఏ విధంగా హెల్ప్ జరిగింది, మైనారిటీస్లో ముఖ్యంగా దూదే కులంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దుదే కులంని ఎప్పుడు కూడా కొంచెం మైనారిటీస్లో తక్కువగా చూసేవాళ్ళు అండ్ వాళ్ళు కొంచెం అవమానకరంగా భాషలో వాళ్ళని పిలిచేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు ఒక చట్టం చేశారు జగనన్న, వాళ్ళకి ఒక జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి వాళ్ళకి అలాంటి ఎవరన్నా అవమానకరంగా భాషలో వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అనేసి ఆ విధంగా వాళ్ళకి మొన్ననే 11న జీవో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు గౌరవంగా నూర్ భాష అని లేదు అంటే అక్కడ అంతా మనకి కోస్టల్ సైడ్ అంతా నూర్ భాష అంటారు, ఇటు మనకి రాయలసీమ సైడు దూదే కులం అంటారు. ఈ విధంగా వాళ్ళని గౌరవనీయంగా గౌరవపదంగానే వాళ్ళని పిలవాలి, వాళ్ళని కూడా గౌరవించాలి అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి షాదీ తోఫా అనేసి మైనారిటీస్కి ఏదైతే ఉందో అందులో కాకుండా వీళ్ళ మటుకు మొదట కళ్యాణ లక్ష్మి అని 50,000 దాంట్లో ఉండేది మొదట్లో. ఇప్పుడు జగన్ అన్న వీళ్ళని కూడా మైనారిటీస్కి ఏదైతే లబ్ధి పొందుతుందో అదేవిధంగా ఈరోజు షాదీ తోఫాలో ₹1,00,000 వాళ్ళకి వివాహం అవుతే ₹1,00,000 వాళ్ళకి లబ్ధి పొందేలాగా కూడా ఇంకో జీవో ఇవ్వడం జరిగింది. వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలని అన్నారు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని తెలియజేసిన నేత మన జగనన్న అని అన్నారు. వైసీపీ పార్టీలో బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా సముచిత స్థానం కల్పించిన నేత మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం బీసీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను ఇక్కడ నిలబెట్టి సముచిత గౌరవం ఇచ్చారు. నియోజకవర్గంలో కూడా అనేక మంది బీసీ నాయకులకు, కార్యకర్తలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా అధిక మెజారిటీతో వైసీపీ విజయం సాధించే దిశగా బీసీ యువత పార్టీ కోసం విజయం కోసం కృషి చేయాలి. ఈ వార్డులో కొంతమంది ఇళ్ల పట్టాలు రాలేదని నా దృష్టికి తీసుకుని వచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మన సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి. ముఖ్యంగా ఈరోజు బీసీలకి పెద్దపీట వేసిన ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గత 50 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మొట్టమొదటి స్థానంలో ఉంచాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం 48 సీట్లు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీకి 11 పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించారు. అంతేకాదు ఇవాళ మంత్రివర్గంలో కానీ దాదాపు ఎమ్మెల్సీలో 17 ఇస్తే 17లో 11 బీసీలకు ఇచ్చే కార్యక్రమం, మంత్రివర్గంలో దాదాపు 10 మంది బీసీలను ఇచ్చే కార్యక్రమం.
56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఇదంతా కూడా ఈరోజు బీసీలకి రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం లభిస్తుందో అప్పుడు తప్పకుండా సామాజికంగా కూడా వాళ్ళ గౌరవం అందించే కార్యక్రమం చేస్తారు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన ఉదాహరణ మన నర్సరావుపేట పార్లమెంట్. మన పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఒక్క బీసీకి కూడా సీట్ ఇవ్వలేదు ఇక్కడ పార్లమెంట్ లో. ఈరోజు మొట్టమొదటిసారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. ఎందుకు ఈరోజు బీసీల కింద పెద్దపీట వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు. ఇవాళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాస్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు బీసీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు వడియరాజులు దాదాపు 20,000 మంది ఈరోజు వడియరాజు రొంపిచెర్ల మండలం కానీ నర్సరావుపేట పట్టణంలో కానీ. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రమైన స్థానిక శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఇరిగేషన్ సిబ్బంది. ప్రతి ఏటా సంగమేశ్వర బ్రహ్మోత్సవాలకు విచ్చేయుచున్న భక్తులకు స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఏఈ కృష్ణమోహన్, మొదటిగా కృష్ణమోహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని జంగాలపల్లి మండలం సంక్రాంతిపాడు గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుతో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రత్తిపాడులో జరిగే ప్రజాగడం నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు గ్రామంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూల రామాంజనేయులు సభాస్థల ప్రాంగణాన్ని పర్యవేక్షించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలన పట్ల పూర్తిగా వ్యతిరేకంగా మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజాక్షేత్రం నుంచి సాగనంపితే అంత మంచిదన్నటువంటి ఆలోచనతో ప్రజలు సభలకు పోటెత్తున్నారు. అందులో భాగంగానే రేపు పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు నడి సెంటర్లో మరి ఆయన ప్రజాగళాన్ని వినిపిస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గం అనాదిగా ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, నల్లమాడు వాగుకు సంబంధించి ముంపు కానీ, ఇక్కడ సెంట్రల్ డివైడర్ ద్వారా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి వేసే 4 లైనర్ కానీ, ఇక్కడ యువతకు ఉన్నటువంటి నిరుద్యోగతను కానీ, అదేవిధంగా మర్జుడు గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఆయన తన గళం ద్వారా ప్రజాగళంగా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ సభకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రేపు జనం పోటెత్తారు. సో ఈ జనం ఏదైతే రేపు హాజరవుతారో దాన్ని బట్టే వైసీపీ పాలనలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక్కడికి 6 గంటలకి సమావేశానికి వస్తారు. సో సమావేశానికి వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత మరి ఆయన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేరుగా పత్తిపాడుకు రావడం జరుగుతుంది. ఆయన ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎలిపాడ్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పత్తిపాడుకు రావడం జరుగుతుంది. నేరుగా సభకు వస్తారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్య నాయకులకు,
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం సభ పల్నాడులో చరిత్ర సృష్టించింది ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైఎస్ షర్మిలారెడ్డి బస్సు అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లరి మూకలో. చెర్లోపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.